99% పీపుల్స్కి తెలియని సీక్రెట్ ట్రిక్ ఇదే. ఏంటిదంటే గాయస్ ఇక్కడ సో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేయగానే కొన్ని లాంగ్వేజ్ సెట్టింగ్ చేసుకోరు, కానీ కొన్ని అలో ఎంబెడింగ్ సెట్టింగ్ చేంజ్ చేసుకోరు, అన్ని ఇలాగే మర్చిపోతారు. వీడియో అప్లోడ్ చేసేస్తారు, బట్ మనకు సో అన్ని సెట్టింగ్ చేసుకున్నాంలే అనేసి ఏం చేస్తారంటే వీడియో పబ్లిక్ చేసేస్తారు. ఇట్లా క్లిక్ చేయగానే పబ్లిక్ అయిపోతుంది. సో పబ్లిక్ కాగానే ఏం చేస్తారంటే సో ఇలా పట్టుకుంటారు. మంచిగా పట్టుకున్న తర్వాత సో వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయో అని ఏం చేస్తారంటే వైట్ లిస్ట్లో ఓపెన్ చేసిస్తారు. సో ఎన్ని వస్తాయి? 3, 4, 5 వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అలా మనకు వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. కాబట్టి మనకైతే అలా అయితే వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఆ సెట్టింగ్స్ మరి ఎక్కడ ఉంటాయి? సో ఆ లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది, ఆ అలో ఇమేజింగ్ ఎక్కడ ఉంటుంది మరి తెలుసుకోవాలందా? కంప్లీట్లీ వీడియో ఎండ్ ఓవర్ చూడండి, కంప్లీట్ మీకు తెలిసిపోతాయి అన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే తెస్తా ఉంటాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి అండ్ గూగుల్లో వెళ్ళిపోండి అనమాట. ఇలా గూగుల్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు? అండ్ www.whitestore.com లాగిన్ కి అయితే ఓకే చేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకు లాగిన్ ఉంది, లాగిన్ కి ఓకే వేసుకోండి. సో లాగిన్ కి ఓకే వేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది చూడండి గాయస్. ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మనకు 364 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మనం ఇక్కడ ఏం చేద్దామంటే కంటెంట్ లో వెళ్ళిపోదాం. ఇలా కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీరు పబ్లిక్ చేయరు కదా. సో ఆ పబ్లిక్ చేయని వీడియో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఆ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఏం సెట్టింగ్ అంటే గాయస్ చూడండి గాయస్ ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతాను అండ్ వీడియో సెలెక్ట్ చేస్తాను. మీరు అన్లిస్ట్ లో ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను చేస్తాను ఇది ఒక వీడియో పబ్లిక్ అయింది ఆల్రెడీ, మీకు ఇక్కడ నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ మనకు సో ఇక్కడ టైటిల్ పెట్టిన, డిస్క్రిప్షన్ ఇచ్చిన, మొత్తం జస్ట్ ఇచ్చిన అనమాట. కొద్దిగా ఎక్కువ ఇవ్వలే తక్కువ ఇవ్వలే. సో ఇలా అయితే ఇచ్చిన కాబట్టి ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ షోమర్ కనిపిస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి, ఇది షోమర్ అనమాట. సో ఇక్కడ చూడండి షోమర్ ఉందా, నేను జూమ్ అవుట్ చేస్తాను చూడండి. షోమర్ ఇది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. ఇవన్నీ ఏం కదిలియకండి, జస్ట్ మన ఫింగర్ తో ఇట్లా రోల్ చేయండి అనమాట, మూవ్ చేయండి అనమాట. ఓకే, అలా మూవ్ చేస్తే గాయస్ ఇక్కడ నేను ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇవ్వలేదు చూడండి, ట్యాగ్స్ కూడా ఇవ్వలేదు, ఏం కూడా ఇవ్వలేదు, ట్యాగ్స్ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ వీడియో లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఇది వీడియో లాంగ్వేజ్ అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది మనకు సెలెక్ట్ చేసుకోకుండా అవసరం లేదు. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఇది అవసరం లేదు. అండ్ ఇంకా చూసుకుంటే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఇది మనకు అవసరం లేదు, ఇది నన్ను వదిలేయండి. ఇక్కడ మనకు సో ఇది కూడా వదిలేయండి. రికార్డింగ్ డేట్ అండ్ లొకేషన్ అది కూడా వదిలేయండి. సో ఇక్కడ వీడియో లొకేషన్ అది కూడా వదిలేయండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనమాట. సో కంప్లీట్లీ మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే మన ఆడియన్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. లేకుంటే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకుంటే ఆ వీడియో నోటిఫికేషన్ అది అంటే ఏదైతే మీరు వీడియో పబ్లిక్ చేస్తారో ఆ నోటిఫికేషన్ అది వాళ్ళ దగ్గరికి పంపదు అనమాట. అంటే వెళ్ళదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కాబట్టి సో వాళ్ళు చూడరు కదా, వెళ్తేనే చూస్తారు కదా. సో అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలో యూట్యూబ్ వాడే ఆలోచిస్తారు అనమాట. అంటే థింక్ చేస్తాడు, వీడి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోడు, ఎక్కడికి పంపాలో సో వాళ్ళు థింక్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా క్లిక్ చేస్తే దానికి లాంగ్వేజ్ అయితే వస్తాయన్నమాట. సో మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతాయి అనమాట, అదొకటి అనమాట. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ నేను అలో ఎంబెడింగ్ అని చెప్పిన కదా, ఇది అలో ఎంబెడింగ్ టిక్ మార్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ ఉంది చూడండి. ఇది టిక్ మార్క్ అనేది మనం ఎప్పుడైతే పబ్లిక్ చేస్తామో ఆ పబ్లిక్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ అనేది హైడ్ అయిపోతుంది. దానికి కద్దేయాల్సిన అవసరం లేదు, దానికి టిక్ మార్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేస్తామో అన్లిస్ట్ లో ఉంటుందో అప్పుడే మనకు టిక్ మార్క్, 2 టిక్ మార్క్ అయితే కనిపిస్తాయి. ఆ టిక్ మార్క్ లేకపోతే ఆ టిక్ మార్క్ ఇక్కడ మనకు టిక్ మార్క్ లేకపోతే సో మీరేం చేస్తారు, టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాతనే పబ్లిక్ చేయండి, నోటిఫికేషన్ వెళ్తుంది ఆడియన్స్ దగ్గరికి. లేకపోతే టిక్ మార్క్ మీరు ఇవ్వకుంటే, ఇన్కేస్ ఇవ్వకుంటే మీ వీడియో పబ్లిక్ చేసిండ్రు అనుకోండి, ఆ నోటిఫికేషన్ వెళ్ళదు, ఎవరి దగ్గర కూడా వెళ్ళదు అనమాట. మీ వీడియో మీ దగ్గరనే ఉంటుంది, ఎవరు చూడాలన్నమాట. అప్పుడు మీకు వ్యూస్ రావు, 2-3 వ్యూస్ వస్తాయి, అంతకు మించి వ్యూస్ రావన్నమాట. అది కూడా మీరు చూసిన వ్యూసే వస్తాయి. సో ఎక్కడో ఎవరో ఫోన్లో సెర్చ్ చేసి చూస్తారు కదా, అదే వ్యూస్ వస్తాయి అనమాట. వేరెక్కడ నుండి వ్యూస్ అయితే రావు. కంప్లీట్లీ మీరు ఈ టిక్ మార్క్ అయితే, ఈ 2 టిక్ మార్క్ అయితే 100% ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాతనే అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆబ్వియస్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు వీడియో పబ్లిష్ చేయండి. 100% మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి అనమాట. 100% ఇదేనండి కంప్లీట్లీ. మీరు ఎవరైతే కొత్తగా ఉన్నారో తెలియకుంటే 100% మీకు చెప్తున్నాను అనమాట. సో ఎవరికైతే తెలుస్తుందో వీడియో స్కిప్ చేసుకోవచ్చు. అన్నీ ఇంతవరకు ఏం చెప్పారు మీరు అనుకోవచ్చు కంప్లీట్లీ. సో ఇదనమాట. సో సెట్టింగ్స్ అయితే ఇదనమాట. ఓకే, సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.